హాయ్ వీవర్స్, కుంకుమ బొట్టు ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే కదా. బొట్టు పెట్టుకోవడం మంచి సాంప్రదాయం. స్త్రీలే కాదు, పురుషులు కూడా పెట్టుకుంటారు. ఇది జ్ఞాపక శక్తికి, ఆలోచన శక్తికి కూడా చాలా మంచి ఉపయోగపడుతుంది. మంచిగా అలాంటి కుంకుమని మనమే తయారు చేసుకున్నాం ఇంట్లోనే. అది ఎలా అంటే కుంకుమ రాయి దొరుకుతుంది, అది తీసుకొచ్చి ఇలా పౌడర్ చేసుకోవాలి. అలాగే మంచి పసుపు, అంటే పసుపు కొమ్ములు ఎండబెట్టి దంచిన పసుపుని లేదా మిల్లుకి ఇచ్చినా కానీ మనం మిక్సీలో వేసుకున్న మంచిగా శుద్ధిగా ఉంటుంది. అలాంటి పసుపు కెమికల్స్ అవి లేకుండా బాగుంటుంది. ఈ కుంకుమరాయి పౌడరు ఇలా మంచి పసుపు మనం తీసుకొని కుంకుమని తయారు చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పసుపు, మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. బయట కొన్న కుంకుమలో కెమికల్స్ అవి ఉంటాయి కదా, కలర్ కూడా వేస్తారు. దానివల్ల మనం రోజు ధరిస్తాం కనుక కుంకుమని నుదుటిపై మచ్చపడే అవకాశం ఉంటుంది. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే కెమికల్ అది లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పసుపుని మిక్సీ పడదాం, మరింత మెత్తగా మిక్సీ పడదాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పసుపుకి 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను కుంకుమరాయి. ఎక్కువ వేసుకుంటే మరీ డార్క్ కలర్ వస్తుంది, అందుకని 1/2 టీ స్పూన్ వేసిన తర్వాత ఆపుతూ మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం వల్ల రంగు మారుతుంది. ఇలా ఆగి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మరింతగా కలపాలి. ఒక 5 మినిట్స్ దాకా మనం చేతితో కూడా కలపచ్చు. ఒక బౌల్లోకి తీసుకొని చేతితో కలుపుకోవాలి. చేతితో బాగా కలపాలి. ఒక 5-10 మినిట్స్ వరకు కలపాలి. తర్వాత ఇది ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 1 or 2 డేస్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లో ఉంటుంది. అప్పుడు కుంకుమ సిద్ధమైనట్టే. ఇలా బాక్స్లో కుంకుమ బరిలో పెట్టి మూత పెట్టిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇది మన రోజు ధరించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగుంటుంది. కుంకుమ బొట్టు పవిత్రతకి, దైవత్వానికి కూడా చిహ్నం కదా. ఈ కుంకుమని అందరూ పెట్టుకోవచ్చు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి కుంకుమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.